టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కల్వకుంట్ల గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలని డివైఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఐతా విజయ్ మాట్లాడారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో గ్రామాలకు బస్ సౌకర్యం, సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం కావాలని అనేక దఫాలుగా అధికారులకు విన్నవించిన ధర్నాలు మరియు రాస్తారోకోలు చేసినా ఏమాత్రం కూడా పాలకులు అధికారులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ గ్రామం పట్ల ప్రజా ప్రతినిధులు చవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు కల్వకుంట్ల గ్రామంలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి నిరసన డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 77 ఏండ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే నల్లగొండకి అతి దగ్గర ఉన్న ఊర్లలో కల్వకుంట్ల కూడా ఒక ఊరు. కానీ ఈ ఊరిలో బస్సు సౌకర్యం అనేది కల్పించకపోవడము ఈ దేశ ప్రజాస్వామ్యానికి, రాజకీయానికి సిగ్గుచేటని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఇది రోడ్డుకి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల లోపలనే ఉంది ప్రధాన రోడ్డుకి. అయినా బస్సు సౌకర్యం కల్పించట్లేదు. ఈ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యే పట్టించుకోవడం, ఈ ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ కల్వకుంట్ల గ్రామానికి దత్తత గ్రామం అని చెప్పేసి ప్రకటించారు. దత్తత గ్రామం అని చెప్పేసి అప్పుడు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి ప్రకటిస్తే ఆ రోజు అర్థం చేసుకోవచ్చు, అధికారం లేదు కానీ అర్థం చేసుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంటే కూడా ఇంకా దత్తత గ్రామంలో బస్సు సౌకర్యం కల్పించకపోవడం అనేది న్యాయమైందా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బీటీ రోడ్డు వెల్మకల్ల నుంచి కల్వకుంట్లకు వేయాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్డు వేస్తే బస్సు రావడానికి కూడా ఈజీ అవుతుంది. ఇది వేయాలని చెప్పేసి గత ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇది రోడ్డు వేయదు? ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ముందుకు కదలట్లేదు? దత్తత గ్రామంలో మీరు దత్తత తీసుకున్న గ్రామంలో కూడా రోడ్డు లేకపోవడం మీకు న్యాయం అనిపిస్తుందా? కనీసం సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే దత్తత గ్రామం అంటే రోడ్డు ఉండాలి, లైట్లు ఉండాలి, కనీసం ప్రహారీ గోడ, స్కూలుకు చిన్న ప్రైమరీ గోడకి స్కూల్కి ప్రహారీ గోడ కూడా లేదు. మరి అది కూడా నిర్మించాల్సిన బాధ్యత కాదా? లైబ్రరీ లేదు, బెంచీలు లేవు, స్కూల్లో పిల్లలు కిందలు కూర్చుంటున్నారు. అరే డెవలప్ అయిందంటే మొత్తం రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం, లేకపోతే 2025 దాకా ఉంటాం, 35 దాకా ఉంటాం అని చెప్పేసి అంటే మరి డెవలప్ చేయకుండా ఒక ఊరు, చిన్న ఊర్లో డెవలప్ చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్ అయింది? నిధులన్నీ ఎట్టిపోతున్నాయి, మద్యం మీద వస్తున్న డబ్బులన్నీ ఎట్టిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి అనుకుందాం. అందుకోసం వాళ్ళు ఓడిపోయారు. మరి మీరు గెలిచిన తర్వాత మీ దత్తత గ్రామంలో ఈ మున్గోడుకు వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కాదని మిమ్మల్ని గెలిపించిన తర్వాత 200 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు నియోజకవర్గాల్లో ఉట్టిగా ఎన్నికలప్పుడు. ఆ ఉట్టిగా పెట్టే బదులు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఈ ఊరికి ఇస్తే ఊరు బాగుపడుతుంది కదా. మా ఎన్నికలప్పుడు మాత్రం డబ్బులు చల్లేసి ఆ రోజు వరకు ఎన్నికలు గెలుచుకుందాం అన్నట్టు కాదు కదా. నిజంగా కల్వకుంట్ల గ్రామం అనేది వెనుకబడినట్టుగా ఎందుకు ఉండాలి? ఎన్ని రోజులు రోడ్లు లేకుండా ఉండాలి? ఎన్ని రోజులు బస్సు లేకుండా ఉండాలి? మీరు ఉచిత బస్సు పెడతా అన్నారు, బాగానే ఉంది. మరి కల్వకుంట్ల ప్రజలు ఉచిత బస్సు ఎక్కొద్దా? మాకు బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలిచినాం. ఎందుకంటే కల్వకుంట్ల ప్రజలు ఉచిత బస్సు ఎక్కట్లేరు. మరి మీ హామీ మాకు అమలు చేయట్లేదు. మరి మీ హామీని మీరు విస్మరించినట్టు కాదా? కాబట్టి వెంటనే ఈ ఊరికి రోడ్డు నిర్మించాలి. కల్వకుంట్ల నుంచి వెల్మకన్న రోడ్డు వెంటనే నిర్మించాలి. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది పోయేది కూడా లేదు. అదనంగా కొత్త డబ్బులు కూడా కేటాయించింది కాదు, ఇప్పుడు ఉన్న డబ్బులకెళ్ళే వాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అది నిర్మిస్తూ ఈ స్కూల్కి కనీసం బెంచీలు లేవు, అందులో ప్రహరీ కూడా లేదు. ఎంత డబ్బులు అవుతాయి? మామూలు తక్కువ కాట్లే, 1000 కాంట్రాక్టులకు 1000 కోట్లు తింటున్నారు, 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. అందులో మేము వాటాలు అడుగుతలేం. గవర్నమెంట్ సొమ్ము మాత్రమే చిన్నగా 1 లక్ష 2 లక్షలు మాకు ఇస్తే, లేకపోతే ఒక 10 లక్షలు ఇస్తే, 50,000 ఇస్తే మీ మంచిగా సరిపోద్ది. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి కల్వకుంట్లకి వెంటనే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి, బీటీ రోడ్డు వెల్మకన్న నిర్మించాలి, ప్రహరీ గోడ నిర్మించాలి, ఇతర కూడా అందులో ఇట్లాంటివి కూడా బాకీలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కల్వకుంట్ల గ్రామంలో అన్నీ ఉన్న అల్లున్నోట్లో చెరువు ఉన్నట్టు పాలకుల దృష్టిలో కల్వకుంట్ల అనేది లేకపోవడం మా కల్వకుంట్ల దురదృష్టక పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ ఊరు కల్వకుంట్ల అంటే
నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిట్ట ఒక ప్రఖ్యాత పేరు సంపాదించి పెట్టినాం. ఎందుకంటే టైం వచ్చింది, మన ఊరిలో గిట్ట రాజకీయ నాయకులు ఉండాలి, మన ఊరు గిట్ట నల్గొండ జిల్లాలో మారుమోగాలని ఇక్కడికి వెళ్ళి గిట్ట ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఆ కొంతమంది రాజకీయ నాయకులను గిట్ట సృష్టించి కల్వకుంట్ల దీవెనిచ్చి పంపించింది. కానీ కల్వకుంట్ల అదృష్టానికి నోచుకోలేకపోయింది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా కానీ కల్వకుంట్ల అంధకారంలో ఉంది. ఈరోజు పారిశుద్ధ్యం చూస్తే దసరా పండుగ వస్తే కనీసం జమ్మికి వెళ్ళేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను గిట్ట తొలగించలేని సర్కారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మీకు 420 అది హామీలు ఇస్తాం, మీకు ఉచిత బస్సు ఇస్తాం. మరి ఉచిత బస్సు ఇస్తే హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వరకు, చౌటుప్పల్ నుంచి నల్గొండ వరకే ఫ్రీగా ఉండాలా? మారుమూల గ్రామాల కల్లా చూడొద్దా? డెవలపింగ్ ఎక్కడ పెరుగుతుంది? హైదరాబాదు ముఖ్య నగరం చుట్టే డెవలప్మెంట్ పెంచాలా? మారుమూలలో ఉన్న ఓట్లు వేసుకోవట్లేరా? ఈ ఓట్లు లెక్కింపులో మీకు సహాయపడతలేవా? పాలకులకు మరొకసారి గుర్తు తెస్తా ఉన్నాం. దత్తత తీసుకుంటున్నామన్న గ్రామ పంచాయతీ దిక్కులేని పరిస్థితిలో ఉన్నది. దీన్ని ఆదుకోండి మహాప్రభని 3 ప్రాయాలుగా 3 ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 3 ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చినాం. మా ఇళ్లకు పానుపులు తెమ్మంటలేము, మేము ఉండడానికి డబుల్ బెడ్ ఇవ్వమంటలేము. ప్రజల కొరకు నిత్యం పోరాడుతున్నా సిపిఎం పార్టీ ఎంతసేపు ఉన్నా ప్రజల కొరకే పోరాడుతున్నది. ప్రజా సంఘాలు ప్రజల కొరకే కొట్లాడుతున్నాయి. ఎందుకంటే ప్రజా సంఘాలు ఉన్న కాడ మన మాటలు చెల్లవని అన్ని ఊర్లకు ఎమ్మెల్యే నిద్రలు చేయడానికి పోయాడు. మరి కల్వకుంట్ల ఏం దురదృష్టం చేసుకుందో నిద్రకు కాదు కదా, గెలిచిన తర్వాత కాలు మోపడానికి. ఒకానొక రోజు వచ్చాడు, వచ్చి మధ్యరాత్రి 12 గంటలకు వచ్చి తెల్లారి 3 గంటలు లేచి వెళ్ళిపోయాడు. అదే నిద్ర అయిపోయింది. గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి, మౌలిక వసతులు మూలుగుతున్నాయి. గ్రామ పంచాయతీ శిలావస్థలకు చేరింది, ఉండడానికి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి పరిపాలన అందించాల్సిన ప్రభుత్వాలే ఇంత నిద్రమత్తులో ఉంటే ఇది చిగ్గుచేటు కాదా? ఈ ఊరికి రావడానికి బస్సు సౌకర్యానికి నోచుకోదా? ఇకనన్న ప్రభుత్వం అధికారులు పాలకులు మేల్కోవాలి. ఈ మేల్కొని నిత్యావసర మౌలిక వసతులను తీర్చి బస్సు సౌకర్యం కల్పించి స్కూల్లో వసతులు లేవనని స్వయంగా మేము పోయి చూడడం జరిగింది. కాబట్టి దీన్ని తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటూ, కొంతమంది అడుగులకు మడుగులు ఎత్తే నాయకులు ఉన్నారు, వాళ్ళకు పట్టకపోవచ్చు, వాళ్ళకి ఊరి సమస్యలు పట్టకపోవచ్చు. కానీ ప్రభుత్వానికి రేపు రానున్న రోజులలో మళ్ళీ ఓట్లు అడిగేటప్పుడు ఎట్లా చిగ్గరిపియదో నాకైతే అర్థమైతలేదు. ఏ ముఖాలు పెట్టుకొని ఓట్లు అడుగుతారో, స్థానిక ఎన్నికలలో ఏ ముఖాలు పెట్టుకొని వస్తారో ఆ పాలకులకే తెలవాలి. ఇకనైనా కళ్ళు తెరిచి ఈ కల్వకుంట్ల గ్రామం డెవలప్ కొరకు ముందడుగేయాలని, మీరు ఒక్కడిగేస్తే మీ ఎమ్మటి యూత్ మొత్తం 100 అడుగులు వేయడానికి రెడీగా ఉంది. పారిశుద్ధ్య కార్మికులు ఈ ఊళ్ళో అందుబాటులో లేక వీధి లైట్లు నిరస్తులు చేరి స్తంభాలు కూలిపోయి ఘోరమైన పరిస్థితి. ఈ పక్కమ్మటి రోడ్లను చూస్తే అడవిని తలపించినట్టు ఉన్నది. కాబట్టి ఈ సమస్యలను ఎమ్మటే పరిష్కరించాలని కోరుకుంటూ, ఈ కల్వకుంట్ల గ్రామంలో బస్సుల కొరకు నిరంతరం పోరాడుతున్న డివైఎఫ్ఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ CIT